సరూర్ నగర్, బాబు నగర్‌కి సంబంధించినటువంటి ప్రాంతంలో భారీ పేలుడు ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతంలో రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎంతో భారీ పేలుడంటే ఇది కళ్ళతోని చూడలేనటువంటి పరిస్థితి. కానీ ఇందులో ఎలాంటి ప్రాణహాని జరగలేదు, కానీ ఆస్తి నష్టం భారీ స్థాయిలో జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కసారి చూడొచ్చు. నా వెనకాల ఉన్నటువంటి ఇల్లు ఈ ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు. కిచెన్ ప్రాంతంలో పేలుడు ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి పేలడంతోని బయటికి వస్తువులు ఏ విధంగా పగిలిపోయి కింద పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తాను. ఒక్కసారి మనం చూడొచ్చు. కింద ఏవైతే రోడ్డు మీద ఏదో ఒక కాలనీ, ఈ కాలనీ రోడ్డు మీద కిచెన్లో పేలుడు సంభవిస్తే ఇక్కడ కిటికీకి సంబంధించినటువంటి ఆ డోర్లు ఇక్కడ పడడం జరిగింది. అంటే ఎంత పెద్ద ప్రమాదం ఇది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అదేవిధంగా కిటికీకి ఉన్నటువంటి గ్లాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ పెంకులన్నీ కూడా కాలనీలో పడడం జరిగింది. అంటే ఎక్కడో కిచెన్ లోపల జరిగినటువంటి ప్రమాదం ఇక్కడ కాలనీ వరకు కూడా పడిపోయాయంటే ఎంత భారీ ప్రమాదం ఇది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం కింద ఉన్నాము. ఈ బిల్డింగ్ అంతా కూడా G+1 అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో, అదేవిధంగా మీద ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి బిల్డింగ్ ఇదంతా కూడా దాదాపు 30 సంవత్సరాలు ఇది కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది అనే దాని మీద కూడా ఇంటి చెప్తా ఉన్నారు. దేవేంద్ర ఎవరైతే ఉన్నారో తను బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్ అయ్యారు ఇప్పుడు. సో వారు ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. సో G+1లో వారు ఈ నివాసం అంతా కూడా నిర్మించుకొని 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే స్థానికంగా ఉంటా ఉన్నారు. ఇట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా స్థానికంగా ఎప్పుడు కూడా జరగలేదనేది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏ విధంగా బాంబు బ్లాస్ట్ అయ్యేది, లేకపోతే ఏ విధంగా పేలుడు జరిగింది అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒకసారి మీదికి వెళ్దాం. మీదికి వెళ్తే కూడా చాలా భారీ సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇది మనం ఫ్రంట్ నుంచి చూస్తే బిల్డింగ్ మనకి ఎలాంటి సంఘటన జరిగినట్టుగానే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తేనే ఎంత భారీ నష్టం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఏదైతే రైట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్ళినట్లయితే అక్కడ అంటే కింద జీ గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. 2 సింగిల్ బెడ్రూమ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ రైట్ సైడ్ నుంచి మనకు స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకు ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన లాస్ట్ బెడ్రూమ్లోనే, లాస్ట్ రూమ్లోనే ఇదంతా జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి మీదకి వెళ్దాం. దీనికి సంబంధించినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్థానికులను కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. భయభ్రాంతులను గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రాథమికంగా మాత్రం గ్యాస్ సిలిండర్ పేలి ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అన్న దాని మీద కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆఫీసర్స్ రావడం జరిగింది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మనకి ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ అనుకుంటే ఒక రూమ్ ఉంది. దీని తర్వాత లాస్ట్ ఇంటిలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి కూడా అంటే ఇదంతా కూడా సింగిల్ బెడ్రూమ్ ఆడికిడుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ప్రమాదం జరిగింది ఏంటనేది కూడా ఒక్కసారి లోపలికి వస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ కిటికీలకు ఉన్నటువంటి ఈ ఏదైతే గాజు పెంకలు ఉంటాయో ఈ గాజు పెంకలు అన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు. ఇదంతా కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఎంత పెద్ద ప్రమాదం ఇది అనేది. గాజు పెంక ఒకసారి ఇటు చూపించండి. సో ఈ గాజు పెంకలన్నీ కూడా కిటికీ డోర్లకు ఉన్నటువంటి గాజు పెంకలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపడున్నాయంటే ఇది ఎంత పెద్ద ప్రమాదం అనేది మనకి స్పష్టంగా తెలుస్తాను. సో ఇది జరిగిందంతా కూడా కిచెన్ ప్రాంతంలో జరిగింది. సో పోలీస్ ఆఫీసర్ వారందరూ కూడా రావడం జరిగింది. వచ్చి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఏం జరిగింది అనేది కూడా ప్రాథమికంగా మాత్రం ఎట్లాంటి అంటే గ్యాస్ పేలి ఉండొచ్చు అన్న దాని మీద కూడా వారు భావిస్తూ ఉన్నారు. కానీ దీని మీద ఫుల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత చూస్తే కుటుంబ సభ్యులు వారందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఇది కిచెన్ ప్రాంతం, ఇదంతా కూడా కిచెన్ ప్లేస్ పెద్ద హాల్ టైప్లో ఉంది. ఆ ప్రాంతంలో బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. చూడొచ్చు ఈ గోడలన్నీ కూడా విరిగి ఇటు పడడం, డోర్లు కూడా విరిగి బయట పడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయంటే ఇది ఎంత పెద్ద ప్రమాదం ఏం జరిగింది అనే దాని మీద తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు భావిస్తున్నటువంటి దాని మీద ఏదైతే ఉందో ఈ సిలిండర్కి సంబంధించి ఈ సిలిండర్ ద్వారానే ప్రమాదం జరిగి ఉండవచ్చు అన్న దాని మీద కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సిలిండర్కి సంబంధించి
అక్కడ రన్నింగ్లో ఉంది. ఇది రన్నింగ్లో ఉండి 1 మంతే అవుతుంది సిలిండర్ పెట్టి కూడా. చాలా కొత్తదని చెప్తా ఉన్నారు. అయితే సగం లీక్ అయి ఉండొచ్చు. లీక్ అయిన దాని ప్రకారమే ఇది జరుగుండొచ్చు అన్న దాని మీద కూడా వారు భావిస్తున్నారు. లేకపోతే చుట్టుపక్కల ఎట్లాంటి బాంబ్ బ్లాస్టులు కావచ్చు అవన్నీ కూడా ఏవి లేనటువంటి పరిస్థితి. చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇది జరిగింది అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అంతా కూడా ఇంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు మనకు చూపించినటువంటి ఆ సిలిండర్ ఇక్కడ ఉండే, ఈ సిలిండర్కి సంబంధించి ఇది గ్యాస్ పొయ్యి. సో ఇక్కడ కొద్దిగా లీకేజ్ జరిగి ఉంటుంది. ఆ లీకేజ్ జరిగిన ద్వారానే ఈ బ్లాస్ట్ జరిగి ఉంటుంది అనే దాని మీద భావిస్తున్నారు. ఈ పక్కనే పూజ రూమ్ కూడా, చిన్నగా పూజ రూమ్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మరి దీపం పెట్టుకోవడం వల్ల ఆ ఏదైతే ఆ కాంతికి దానికి ఈ లీక్ అవడం వల్ల ఫైర్ అయి ఉంటుంది అనే దాని మీద కూడా పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎంత పెద్ద బ్లాస్టింగ్ అంటే చూడొచ్చు. ఈ గోడలన్నీ కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మొత్తం 4 sides 4 చోట్ల ఉన్నటువంటి గోడలు మొత్తం కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సామాన్ అంతా కూడా ఆ గోడలు కూలిపోయినటువంటి అవి ఏవైతే ఉంటాయో పిల్లలు అవన్నీ కూడా ఈ లోపల ఉన్నటువంటి సామాన్ మీద పడడం అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఎంత అంటే ఇవి కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. గోడలు కూడా దాదాపు ఇప్పుడు 4 ఇంచులు 5 ఇంచులు గోడలు పెడతా ఉన్నారు. కానీ ఇది చాలా పాతకాలం సంబంధించినటువంటి ఇల్లు కాబట్టి 8 ఇంచులు గోడ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఇంటికి సంబంధించినటువంటి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరేం భావిస్తా ఉన్నారు? అంత షాక్లో ఉన్నాం. అసలు ఏమిటి అనేది గ్యాస్ అంటే గ్యాస్ లీకేజ్ దేవుడిది ఉంది. ఆడ బర్నింగ్, ఏడా బర్నింగ్ లేదు. గ్యాస్ స్టవ్ కూడా ఏం బర్నింగ్ కాలేదు, ఇరగలేదు. గ్లాస్ కూడా మళ్ళీ అది అంతా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అయింది. ఇంట్లో లక్కీలు ఎవరికి ఇంజ్యూస్ కాలేదని. అసలు ఇంత డ్యామేజ్ అయిందంటే ఉంటే అసలు టిఫిన్ చేయడానికి కూర్చుంటే అసలు డ్యామేజ్ అయ్యి అసలు బతికే ఛాన్సే లేదు. అసలు మా బాబాయ్ అవుతాడు, వాళ్ళ అన్న కొడుకుని. అంటే చాలా సంవత్సరాలు అయిందంటున్నారు. లేదు, చాలా 18 years. ఎవ్రీ ఇయర్ మేము పూజలు చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఏదైనా చిన్న డస్ట్ అనేది ఏడ ఉండదు కూడా, మాది వేస్టేజ్ అనేది కూడా ఉండదు ఇంట్లో. ఏడ వేస్టేజ్ బిల్డింగ్ కాదు, కాలనీలో ఓడాడినా చెప్తారు. అంత వేస్టేజ్ ఎప్పుడప్పుడు అసలు ఉండే వేస్ట్ అనేది. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారు? మా పిన్ని ఉంది, మా బాబాయ్ అప్పుడే వెజిటబుల్స్ వేస్తాను పోయిండు. ఆయన మెట్లు ఎక్కుతున్నా అప్పుడే బస్ట్ అయింది. మా బాబాయ్ టాబ్లెట్లు వేసుకుంటున్న బెడ్రూమ్లో అలా బాబు, మా పిన్ని అక్కడ కూర్చుంది అంతే. ఆ హాల్లో మొత్తం ఆ గ్లాసులు అక్కడ అన్ని ఇరిగిపోయినాయి వైబ్రేషన్కి. ఒవ్వరికి లక్కీ ఆమె ఏమైందని ఇట్లా చూసేవారికి ఏదో తాకింది హెడ్కి, అని ఏమంత జస్ట్ బొడ్స్ వచ్చింది అంతే. ప్రాణ నష్టం ఏం కాలేదు, కానీ అంత చాలా ఆస్తి నష్టమే చాలా అయింది. ఏమంటారు అదే గ్యాస్ ప్రాబ్లం ఉంది. గ్యాస్ అంటే ఇప్పుడు 3 సిలిండర్లు ఉన్నాయి. అది కూడా ఇంకా దానిలో గ్యాస్ ఉంది. ఇంకా దానిలో ఇంకా 20% గ్యాస్ ఉంది. లీక్ అవుతుందంటే 3 hours అయినప్పుడు అంత అసలు బర్న్ అయినప్పుడు అసలు స్మెల్లే లేదు. ఇంతమంది వచ్చి చూసినప్పుడు ఎవరు వచ్చినా చూసినా ఇంత కూడా స్మెల్ లేదు గ్యాస్. సరే గ్యాస్ ఉందనుకుంటే కూడా గ్యాస్ ఆ పైప్ ఊడిపోయింది. ఎట్లా అంటే ఇది వాల్ ఇంత పెద్ద వాల్ ఇరిగిపోయినప్పుడు దాని కిచెన్ ప్లాట్ఫామ్ ఇరిగిపోయింది కాబట్టి స్ప్రెడ్ అయిపోయింది అంతే. వచ్చిందో మళ్ళీ బంద్ చేసినట్టు. అది రెండు సిలిండర్లు ఉన్నాయి పక్కన. మళ్ళీ అది దాంట్లో ఇప్పుడు యూజ్ చేసిన 26 లాస్ట్ మంత్ 26కి పెట్టారు. నెల అయిపోతానికి వస్తుంది. అసలు దాంట్లో ఇంకా స్టోరేజ్ ఉంది ఇంకా గ్యాస్. వాళ్ళేమో బర్నింగ్ అయింది, రూమ్ ప్యాక్ ఉంది. ప్యాకింగ్ కిచెన్ కూడా క్యాజువల్గా పిల్లి వస్తే డోర్ పెడతాం. ఇక్కడ విండో, ఎంత పెద్ద విండో ఉంది, ఇది ఓపెన్ ఉంటుంది. సరే గ్యాస్ అనేది దానిలో కంప్రెస్ అయినా అట్లా కూడా లేదు కదా. ఇంత పెద్ద ఓపెన్ ఉన్న విండోకి దానిలో వెళ్ళిపోతాయి కదా. డోర్ ఉంది, ఇంత పెద్ద విండో ఉంది ఓపెన్. ఇంకా దానిలో అసలు గ్యాస్ వచ్చినప్పుడు పోయే ఛాన్స్ ఉంది. లేదు కాంపాక్ట్ మొత్తం ఉందంటే ప్రాబ్లం. అసలు అట్లాంటిది లేనే లేదు. అనుమానం కూడా ఏం లేదు. కొరియర్ కూడా ఏం రాలేదు మాకు అట్లాంటి రీసెంట్లీ ఏమైనా వచ్చి. కానీ ఇంత బ్లాస్ట్ అయితే చెప్తే అసలు చూసి ఎవరైనా బాంబు పెట్టినట్టు బ్లాస్ట్ అయింది. అంత ఎవరికి ప్రస్తుతం మా ఇంట్లో ఉంటారు. వీళ్ళు మా బాబు ఏజీఎం అయినా ఆయన ఎవరు సాఫ్ట్, అందరు సాఫ్ట్. ఎవరు ఉంటావు బాబు కూడా బీటెక్ చేస్తుండే, ఆయన కాలేజీకి వెళ్ళిపోయింది. లేదు అట్లేం లేదు. ఎవరిది అసలు చాలా సాఫ్ట్గా ఉన్న బ్రదర్స్లలో కూడా ఎవరు ఇష్యూస్ లేవు. అట్లాంటి ప్రాపర్టీ ఇష్యూస్లు అనేవి ఎవరితో కక్షలు లేవు మాకు ఎవరికైనా. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. ఇక అంతే. ఇక అది ఒకటి. కుటుంబ సభ్యులు మాత్రం కొంత ఇది జరగడం గ్యాస్ వల్ల కాకపోవచ్చు అనే దాని మీద వారు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఏదైతే స్టవ్ పొయ్యి ఉందో ఇది కూడా కొంచెం అంటే ఒకవేళ బ్లాస్ట్ అయి ఉంటే ఇది కూడా డామేజ్ అయ్యాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకంటే భారీ ఎత్తున
గోడలు ఇవన్నీ మనకు ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఈ స్టవ్ ఎందుకు బ్లాస్ట్ కాలేదు అనే దాని మీద కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. దాని మీద కూడా మరి ఆ, ఇక్కడ ఇక్కడ దేవిని దగ్గర కూడా చూస్తే ఒకసారి సో ఎట్లాంటి బర్నింగ్ కూడా కాలేదు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వాస్తవానికి ఇవన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా ఆ, ఏ విధంగా ఉంది అలా ఉంది, కానీ ఇటు చుట్టుపక్కల మొత్తం ఇదంతా మాత్రం గోడలు మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. అక్కడ పైన ఉన్నటువంటి అవి కూడా వాల్స్ కూడా అవి కూడా ఆ, విరిగిపోయినటువంటి పరిస్థితి అవి చూడొచ్చు మనం ఏ విధంగా ఇప్పుడు మీద పడేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి భారీ ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలనే దాని మీద కూడా కుటుంబ సభ్యులు వారు మాట్లాడుతున్న పరిస్థితి. బా మరి అంటే ప్రాణ నష్టం జరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది, దేవుడి దయ వల్ల బ్రతికిపోయామనే దాని మీద కూడా వారంతా కూడా బిక్కు బిక్కుమంటూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకు 2 సిలిండర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అవి బ్లాస్ట్ అయి ఉంటే పరిస్థితి ఏందనేది అని కూడా వారు ఊహించుకుంటూనే ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు బాత్రూమ్ సంబంధించి కూడా ఆ వాల్ కూడా వెనుక సైడ్ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, కూలిపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో బెడ్రూమ్ డోర్ కూడా అంటే ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఇది బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ డోర్ కూడా విరిగి పడినటువంటి పరిస్థితి. అంటే ఎంత భారీ ఈ ప్రమాదం ఇది ఈ పేలుడు సంభవించింది అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో అధికారులు పోలీస్ ఆఫీసర్ వారందరూ కూడా రావడం జరిగింది. దీని మీద ప్రాథమిక అంచనా ప్రకారం అయితే గ్యాస్ పేలి ఉండవచ్చు అనే దాని మీద కూడా వారు భావిస్తూ ఉన్నారు. మరి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మరి ఎట్లాంటి వాస్తవాలు బయటపడతాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇట్లాంటి వంటగదికి సంబంధించి కూడా మనం గ్యాస్ విషయంలో కావచ్చు, ఫ్రిడ్జ్ విషయంలో కావచ్చు, వాటన్నిటి విషయంలో కూడా జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరిగిన తర్వాత మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా ప్రమాదవశాత్తు ఇక్కడ దేవుడి దయ వల్ల ఏ ఒక్క ప్రాణం కూడా కోల్పోలేదు. సో దేవుడు వీళ్ళు అందులో ఉన్నారనేది వారు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్యాస్కి సంబంధించి కావచ్చు, ఫ్రిడ్జెస్ సంబంధించి కావచ్చు, వాటి మీద ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన గ్యాస్ బంద్ చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడైనా ఊర్లకి వెళ్ళినప్పుడు కూడా ఆఫ్ చేసుకుని కావచ్చు, ఇట్లాంటి అన్నిటిని కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ సరూర్నగర్లో జరిగిందంటే రాష్ట్రం అంతా కూడా దీని మీద చూస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంది అనేది కూడా. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వారందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి ఏంది అనేది కూడా. సో కుటుంబ సభ్యులు మాత్రం కొంత ప్రభుత్వం ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ భారీ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఫ్రిడ్జ్ కావచ్చు, మళ్ళీ ఇది పునర్నిర్మించుకోవాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యయం కాబట్టి సో ప్రభుత్వం కూడా ఆదుకోవాలనే దాని మీద కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సంబత ప్రభాకర్, పుల్టన్ మీడియా, సరూర్నగర్ నుంచి.